హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. ఈరోజు అయితే మా ఇల్లు కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉందండి. ఈ ఇల్లు గురించి మా ఆయన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కొద్దిగా వినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఇల్లు 1.5 సెంట్లో ఎలా కట్టుకోవాలా, కట్టుకుంటే చిన్నదవుద్దేమో, మనకు సరిపోదా అని చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా అపోహలు ఉంటాయండి. అయితే మనం 1.5 సెంట్లో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. కట్టుకుంటే మనకు ఎంత బాగుంటుంది, అసలు మనం ఎట్లా స్పేసియస్గా కట్టుకోవాలి, ఎలా కట్టుకుంటే మనకు స్పేసియస్గా వస్తుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. చూడండి, ఇక్కడ మా ఇంటికి వచ్చేస్తే ఓన్లీ 1.5 సెంటే ఉంది, కానీ దీంట్లో మనకు ఎంత బాగా వచ్చిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. నేను క్లియర్గా మళ్ళీ చూపిస్తాను వీడియో మీకు. చూడండి, స్టార్టింగ్ నుంచి నేను మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మనకు టోటల్గా 2 బెడ్రూమ్స్ వచ్చాయండి, స్పేసియస్గా చాలా విడ్త్గా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఒక హాల్, ఒక స్పేసియస్గా ఉండే హాల్. తర్వాత వచ్చేసి ఒక కిచెన్ వచ్చింది. తర్వాత మనకు 2 బాత్రూమ్స్ వచ్చాయండి. ఒకటి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేసి స్టెప్స్ కింద మనకు ఒక బాత్రూమ్ వస్తుంది. స్టెప్స్ పక్కలోనే మనకు సంప్ కూడా ఉంటుందండి. ఆ తర్వాత గేట్ కూడా ఉంటుంది మనకు సేఫ్టీ సెక్యూరిటీ కోసం. అలాగా మనము ప్లాన్డ్గా కట్టుకోవాలండి. అంటే దీంట్లో మనకు వాల్స్ అనేవి చాలా విడ్త్గా ఉండేటివి కట్టుకోకూడదండి. ఓన్లీ 9 ఇంచ్ వాల్ అనేది కట్టుకోవాలి. లోపల 9 ఇంచ్ వాల్కి పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే చాలా స్పేస్ అనేది కలిసి వస్తుంది, చాలా మనకు స్పేసియస్గా ఉంటుంది. సో కాబట్టి అందరూ అలా ప్లాన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేను క్లియర్గా చూపిస్తాను మీకు వీడియోలో. అంటే స్టార్టింగ్ నుంచి మీకు ఇదంతా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఎంట్రన్స్ దగ్గర ఉండేది. చూడండి ఎంత స్పేసియస్గా వచ్చింది. కింద మార్బుల్స్ కూడా ఇచ్చాము. దీని పక్కనే మనకు పైన బాత్రూమ్ అంటే పక్కన బాత్రూమ్ వస్తుంది, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ పక్కలోనే. తర్వాత దీనికి పైన చూడండి, బాత్రూమ్ పైన మనకు స్పేస్ కూడా ఉంటుంది. పైన మనం ఏదైనా వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇదంతా బాత్రూమ్ వస్తుందండి. ఇది కొద్ది కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది హాల్, ఎంత స్పేసియస్గా ఉంది చూడండి. ఇది డిజైన్స్ కూడా పెట్టుకున్నాము, ఇలా ఉంటుంది. ఇది హాల్ అండి, ఇలా మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, మీరు 9 ఇంచ్ వాల్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 9 ఇంచ్ వాల్సే ఉన్నాయి. సో మనకు స్పేస్ అనేది చాలా అవైలబుల్ ఉంటుంది. ఇదంతా మొత్తం వచ్చి కిచెన్ అండి. ఇది కిచెన్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా స్పేసియస్గా ఉంది, మంచి డిజైన్స్ అవన్నీ అరేంజ్ చేశారు. సో మనకు ఇది చూడండి, ఇది హాల్. ఈ హాల్లో మళ్ళీ వెంటిలేషన్ రావడానికి మంచి కిటికీలు అవన్నీ పెట్టేసాము. తర్వాత వచ్చేసి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు చూడండి ఇలాగా అరేంజ్ చేసాం. పైన అట్టబండలు కూడా పెట్టేసాం, పైన ఏదైనా మన వస్తువులు స్టోర్ చేసుకోవడానికి. తర్వాత ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండోస్ కూడా పెట్టుకున్నాము, మంచిగా ఉంది. సో కింద మార్బుల్స్ కూడా వేసాము. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా నీట్గా ఉంది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతే ఎంట్రన్స్ దగ్గర చూడండి మనకు సంపు కూడా ఉంది. సో ఇలాగ మనం బిల్డ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మీరు కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే అయితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇల్లు పూర్తయిన తర్వాత మళ్ళీ నేను వీడియోలో కలుస్తానండి.